నమస్తే, నా పేరు రవిచంద్ర. మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు ఆర్సీ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత మందినితో లైక్ చేయించి ఈ ఛానల్ని ప్రోత్సహించండి. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయంలో అనేక మంది మహిళా రైతులు వారు అనుభవపూర్వకంగా అనుభవాలని అంటే ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళి ప్రస్తుతం చేస్తున్న వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరింత మందికి ఆదర్శవంతంగా నిలుస్తూ మరింత మంది రైతుల్ని ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే అనేక మంది రైతులు ఈరోజు మనకి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన రాధమ్మ మహిళా రైతు మన దగ్గర ఉన్నారు. ఆమె కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నారు. రైతులందరినీ కూడా ఆ వైపు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి ఆమె ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి సాగు విధానాలు ఉంటాయి, ఎన్ని పద్ధతుల్లో సాగు చేస్తారు అనే వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. ఈరోజు రాధమ్మ, ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని మోడళ్ళు ఉంటాయి అసలు మనం సాగు విధానాలు? 5 మోడల్స్ ఉంటాయి సార్. అది ఏ గ్రేడు, ఏటీఎం, డిఆర్పి మోడలు, ఫ్యాడీ మోడలు, పిఎండిఎస్ సార్. అసలు ఇన్ని మోడళ్లలో ఏ మోడల్లో ఏమేమి సాగు విధానాలు ఎట్లా ఉంటాయి, ఏ పంటలకి ఎలాంటి సాగు విధానాలు ఉంటాయి? ఏ గ్రేడ్ మోడల్ అయితే సార్ ప్రధాన పంటలు 5 రకాలు సార్. అలసంద, ఆముదము, మొక్కజొన్న, సజ్జ, అనప సార్. అవి ఏ గ్రేడ్ మోడల్ సార్. తర్వాత ఏటీఎం మోడల్ అయితే సార్ మన మొత్తం ప్రధాన పంటలు అలసంద, ఆనప, గోరు చిక్కుడు, ఆముదము, వంగ, టమోటా, మిరప, మళ్ళీ వచ్చేసి బయోడైవర్సిటీ క్రాప్ సార్. మొత్తం 20 రకాల పంటలు సార్. తర్వాత వచ్చేసి డిఆర్పి మోడల్ సార్. దాంట్లో వచ్చేసి 5 రకాలు సార్. అవి ఎందుకంటే 3x3 సార్. దాంట్లో మనము గుంతగా తయారు చేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ దాంట్లో వచ్చేసి మన ఘనజీవామృతము దాంట్లో వేసుకొని మధ్యలో వచ్చేసి ప్రధాన పంటగా ఆముదము, కంది సార్. ఆపోజిట్ యువతల ఆముదము, అవతల కంది సార్. మళ్ళీ వచ్చేసి తూర్పుకు వచ్చేసి గోరు చిక్కుడు, పడమర కొట్టేసి అలసంద, ఉత్తరానికి వచ్చేసి అనుము, దక్షిణానికి వచ్చేసి సజ్జ సార్ పెడతాం సార్. ఫ్యాడీ మోడల్ సార్. ఫ్యాడీ మోడల్లో వచ్చేసి మనము ఇదే సార్ 4 అడుగులు బెడ్, 1 అడుగు కాలువ తీసుకొని దాంట్లోనే మనం అవి ప్యాడీ విత్తనాలు వేసుకొని దాంట్లో వచ్చేసి బయోడైవర్సిటీ క్రాప్ ముల్లంగి, అలసంద, బీట్రూటు, క్యారెట్, సజ్జ, మొక్కజొన్న అన్ని క్రాప్ పెట్టుకుంటాం సార్. ఇప్పుడు బంజరు భూముల్లో కూడా ఒక మోడల్లో చేయాలనుకుంటారు. ఈ మోడల్ ఏంటి అసలు? బంజరు భూములని డిఆర్పి మోడల్ సార్ వేసుకుంటాం సార్. అదే 3x3లో 5 రకాల పంటలు వేసుకుంటాం సార్. ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ అరకరంలో ఇది ఏ మోడలు, ఏ పంటలు సాగు చేశారు? వెజిటేబుల్ మోడల్ సార్ ఇది. దీంట్లో వచ్చేసి వంగ, టమోటా, పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, అలసంద, అనప, మొక్కజొన్న, సజ్జ చుట్టూ బార్డర్ క్రాపు, తీగజాతి, కాకర, బీర, సోర, గుమ్మడి, మునగ ఉంది సార్. మళ్ళీ ఆముదము, బంతి అవి ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఈ సాగు పద్ధతులన్నీ జూన్లో స్టార్ట్ చేస్తారా, జూలైలో స్టార్ట్ చేస్తారా? ఇదే సార్ జూన్లో సార్. ఇప్పుడు మీకు బెంగళూరులో కూడా సన్మానం చేశారు కదా, ఎందుకు సన్మానం చేశారు, ఎవరు సన్మానం చేశారు? అదే సార్ బెంగళూరులో సన్మానం. ఇది మన రైతు ఫార్మర్స్గా సార్ మనం మొత్తం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కదా. దాంట్లో GIZ సంస్థ నుంచి 12 మంది ఫార్మర్స్లో అదొక దాంట్లో ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లో నేను ఒక దాన్ని సార్, నెంబర్గా సార్. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇన్ని కూరగాయలని ఒక అరెకరంలోనే పండిస్తున్నారు. ఈ అరెకరంలోనే ఇంత పంట పండించడానికి పెట్టుబడి ఎంత ఉంటుంది, ఎట్లా సాగు విధానం ఎట్లా చేస్తారు? ఎరువులు కానీ అంటే సేంద్రియ ఎరువులే కానీ మీరు వేసేది ఎట్లా ఉంటుంది అసలు? సార్ ఇది పెట్టుబడి అయితే ఏమంత ఉండదు సార్. మాకు ఆవులు ఉన్నాయి, మా ఇంట్లోనూ పేడను మూత్రం దొరుకుతుంది. పిండి బెల్లంకి అంత ఖర్చు ఉండదు సార్. ఉంటే 120లో ఖర్చు అవుతుంది అంతేను. అది వచ్చేసి మన ఏమి అసలు పెట్టుబడే ఉండదు, ఖర్చు ఉండదు సార్. ఆదాయం అయితే వస్తుంది సార్. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మనం పేడ ఎరువులు వేస్తాం, అంటే ఘనజీవామృతము, జీవామృతం ఇవన్నీ వాడతారు కదా మీరు. ఇప్పుడు ఈ కూరగాయలకు సంబంధించి ఎంత రావచ్చు ఈ అరెకరంలో మీరు ఒకవేళ పండిస్తే గన? దీంట్లో మన ప్రకృతి వ్యవసాయం పద్ధతి దీంట్లో వచ్చేస్తే ₹1,00,000 ఆదాయం వస్తుంది సార్.
అంటే అరెకరంలోనే అరెకరంలోనే. ఎలా వస్తుంది అంత ఆదాయం? ఎందుకంటే సార్ మన ఘనజీవామృతము జీవామృతము అవి వేస్తాం కదా, అందువల్ల మన కాయగూరలు కూడా అది కెమికల్ కొడతారు కదా, దాంట్లో వచ్చి దానికన్నా 10% ఎక్కువ ఉంటుంది సార్ రేటు, అందువల్ల ఆదాయం వస్తుంది సార్. ఇప్పుడు చాలా మంది రైతులు ఏమంటారంటే ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు ఏమంటారంటే ఇది ఇవి మామూలుగా చెప్తుంటారు, ఇది అరెకరంలో ₹1,00,000 ఎట్లా సంపాదిస్తారని అంటారు. రెండోది మీరు ఇన్ని రకాల పంటలు సాగు చేశారు, ఈ దిగుబడులు ఎట్లా వస్తాయి, ₹1,00,000 ఆదాయం ఎలా తీసుకోవచ్చు అనేది చాలామంది కామెంట్లు చేస్తారు. అసలు మీరు నిజంగానే ఇప్పుడు ఈ అరెకరంలో ₹1,00,000 తీసుకోవడానికి అవకాశం ఉందా? అసలు ఉంది సార్, అవకాశం ఉంది సార్, ₹1,00,000 తీసుకునే అవకాశం. ఏ పంటలు సాగు చేస్తున్నారు, అసలు ఎట్లా వస్తుంది చెప్పండి? అంటే మనము రకరకాల పంటలు వేసుకుంటాం సార్. ఇప్పుడు ఒకే పంట వేసుకున్నాం అనుకో, ఒకే పంట వేసుకుంటే అది డబ్బు అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది, అది బీడ్గానే వదిలేస్తారనమాట, డబ్బే రాదు. అందువల్ల రకరకాల పంటలు వేసుకున్నాం అనుకో, మనకు ఒక దాంట్లో కాకుండా కానీ మరొక దాంట్లో అయినా కానీ పంట వచ్చే మార్గం ఉంటుంది సార్. ఇప్పుడు కూరగాయలు ఇన్ని రకాలు వేశారు, ఇన్ని రకాల కూరగాయలు మామూలు మార్కెట్ రేటుకిను ఈ ప్రకృతి వ్యవసాయంలో అంటే రసాయనిక ఎరువుల్లో పండించేదానికి మీరు ప్రకృతి వ్యవసాయంలో పండించేదానికి తేడా, ధరల్లో కానీ దిగుబడిలో కానీ తేడా ఉంటుందా? తేడా ఏముండదు సార్. అంటే ధరల్లో కానీ దిగుబడిలో కానీ ఉంటుంది సార్, ధరలో కానీ దిగుబడిలో కానీ తేడా ఉంటుంది. ఎంత ఉంటుంది అసలు? 15% ఎక్కువే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు పండిస్తారు కదా, ఈ పంటనంతా ఎక్కడ అమ్మేస్తారు? ఇవి ఇంటి దగ్గరే అయిపోతాయి సార్. పచ్చిమిర్చి కానీ ఆకుకూరలు కానీ ఇంటి దగ్గరే అమ్మేస్తారు. రైతులే వచ్చి మీ కాయగూరలు ఉన్నాయా అని అంటారు సార్. అంటే ఇంకా పీకలేదు, అయిపోయినాయి అని చెప్తాము. ఎందుకంటే వాళ్ళు అవి టేస్ట్ బాగా ఉంటాయి, ఆర్గానిక్ కదా, అందువల్ల అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందువల్ల కాయగూరలు ఇంకా పీకరాలేదని అడుగుతుంటారు సార్. అందుకు ఊర్లోనే అయిపోతాయి సార్. మాకైతే రోడ్డులో కూడా కొంచెం ఎక్కువైతేనే రోడ్లో అక్కడ పెట్టుకున్నామంటే రోడ్డు పాయింట్ అయిపోతాయి సార్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనే వాళ్ళకి, అంటే ఇప్పుడు రసాయనిక ఎరువుల్లో చేసే వాళ్ళకి ఇంత తక్కువ మొత్తంలో విస్తీర్ణంలో ఇంత దిగుబడులు తీసుకొని ఇంత ఆదాయం తీసుకోవాలంటే రైతులకి మీరు ఏం చెప్తారు? అసలు రైతులకి ఏం చెప్తామంటే సార్, రైతులు ఇప్పుడు కెమికల్ కొడుతుంటారు, దానికైతే చాలా ఇప్పుడు షాపులో వచ్చేసి డిఏపి అంట, యూరియా అంట, అట్లాంటివన్నీ కొంటుంటారు. ఇప్పుడు డిఏపి మూట అనుకో 1,200 1,500 అంటే అలా ఇచ్చేస్తారనమాట. అట్లా లేకోకుండా మన ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఘనజీవామృతము జీవామృతము అవి తక్కువ, మన ఆవులు ఉంటాయి, పేడ గంజు మన దగ్గరే దొరుకుతుంది, పిండి బెల్లానికే ఖర్చు, అందువల్ల చేసుకుంటే చాలా మంచిదని చెప్తాం సార్. ఇది ఇప్పుడు మహిళా రైతు రాధమ్మ చెప్తున్న తన అనుభవపూర్వకంగా. ఎందుకంటే ఒక అరెకరం పొలంలోనే తను సాగు చేస్తున్న విధానంలో ఎక్కువగా కూడా కూరగాయల మోడల్ ఆమె ఎక్కువ సాగు చేస్తున్నారు. అంటే దీంట్లో దాదాపు ఒక 10-15 రకాలు, అంటే తీగ జాతులు ఉన్నాయి, కూరగాయల జాతులు ఉన్నాయి, అంటే మునగ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. ఇన్ని పంటలు పెట్టడం ద్వారా వారికి ఈ రోజు లేదు అనుకోకుండా రోజువారీగా ఆదాయం ఖచ్చితంగా వస్తుంటుంది. ఎందుకంటే రోజుకి ఏదో ఒక పంటకు దిగుబడి వస్తుంటుంది, వీటిని అమ్మేస్తుంటారు. అంటే ప్రకృతి వ్యవసాయం అనేపాటికి రెండోది సాధారణంగా రసాయనిక ఎరువుల్లో పండించే దానికంటే కూడా దీనికి ఒక 4-5 రూపాయలు ఎక్కువ ఉంటుంది, తీసుకోవడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ధర కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళకి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మహిళా రైతు చెప్తున్నారు, ఎందుకంటే అరెకరంలో ₹1,00,000 దిగుబడి అంటే ఆదాయం గడించడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే అని చెప్తున్నారు. రెండో మనం కూడా చూడొచ్చు, ఇక్కడ ఇన్ని రకాల పంటలు ఉన్నప్పుడు, ఇన్ని రకాల పంటలు దిగుబడి వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో ఒక్కోసారి ఒక్కొక్క పంటకి ఎక్కువ ధరలు కూడా ఉంటాయి. కాబట్టి దానివల్ల కూడా దిగుబడి తగ్గట్టుగా కూడా ధరలు ఎక్కువ ఉన్నప్పుడు మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులంతా కూడా పెట్టుబడులు తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడము, కొంత ఓర్పుగా ప్రకృతి వ్యవసాయం చేయగలిగితే మాత్రం, అంటే పశువులు ఉన్నా లేకపోయినా ప్రకృతి వ్యవసాయం చేయగలిగితే మాత్రం, దానికి అలవాటు పడితే మాత్రం ఖచ్చితంగా కూడా అధిక ఆదాయం పొందడానికి కానీ అధిక దిగుబడులు పొందడానికి కానీ అవకాశం ఉంది. రెండోది నేల సారవంతం ఏదైతే కోల్పోతుందో ఆ కోల్పోతున్న సారవంతాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తులో నేల ఎలాంటి సారవంతం కోల్పోకుండా ఉండడానికి, దాన్ని భద్రపరచుకోవడానికి, దీంట్లో మరింత వానపాములు ఇలాంటివన్నీ కూడా సహజసిద్ధంగా ఉండాల్సినవన్నీ కూడా ఉండడానికి ఒక అవకాశం అయితే ఉంది అనేది రాధమ్మ మాటలు ఏదైతే మహిళా రైతు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. నమస్తే.